వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. గ్యాస్ సరఫరా అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పోలీస్ సంచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్యాస్ కష్టాలు. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి అజీం, గుంటూరు నుంచి రవికృష్ణ, కాకినాడ నుంచి కామేశ్వరరావు, విశాఖ నుంచి వాసు ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. ఇక ముందుగా తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గవర్నర్ ప్రసంగానికి ఎంతో విశ్వసనీయత ఉంటుందని, గవర్నర్ మొదటి ప్రసంగానికి విలువ లేకుండా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందన్నారు. ఆ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అంశాలపై గవర్నర్ ప్రసంగంలో వెల్లడించారని అన్నారు. రాష్ట్రంలో పేదవాళ్లు అందరికీ ఇళ్లు ఇస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ స్థాయిలో సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, మొదటి రోజు తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఇటు శాసనసభలోనూ శాసన మండలిలోనూ అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి ధన్యవాద తీర్మానంపై ఈరోజు సభలో చర్చ అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో మొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచి బాలు నాయక్ ఏదైతే గవర్నర్ తీర్మానానికి సంబంధించి ప్రతిపాదించారో, సో బాలు నాయక్ మాట్లాడిన తర్వాత అలాగే విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే గవర్నర్ ప్రసంగంపై ఏదైతే ధన్యవాద తీర్మానంపై మాట్లాడడం జరిగింది. అయితే మాట్లాడుతూ అనేక ఆరోపణలు, విమర్శలు చేయడం కూడా జరిగింది. అయితే 420 హామీలు ఇచ్చినటువంటి దేశంలోనే ప్రపంచంలోనే ఏకైక పార్టీ, అబద్ధాలు అన్నటువంటి ఏకైక పార్టీ ఇదే. T20 వరల్డ్ కప్ని ఇండియాలో తీసుకొస్తే 420 వరల్డ్ కప్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పి కూడా ఏదైతే కొంత సెటరికల్గా మాట్లాడారు. కొన్ని అనేక సామెతలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇటు మహిళలకు ఉపాధి కోల్పోయింది, అలాగే ఐటీ రంగంలో పూర్తి స్థాయిలో కూడా ఒక 7,000 వరకు ఎంప్లాయ్మెంట్ కోల్పోయింది. ఇలాంటి అనేక అంశాలను ఏదైతే కేటీఆర్ లేవనెత్తారు. మధ్య చాలామంది మంత్రులు కూడా ఇంటర్ఫియర్ అవుతూ వచ్చారు. శ్రీధర్ బాబు అనేక సందర్భాల్లో కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్కి మధ్యలో మాట్లాడుతూ వచ్చారు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యలో మాట్లాడారు. అలాగే మంత్రులను చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక బట్టి విక్రమార్క, సీతక్క వీళ్ళందరూ కూడా ఏదైతే కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్కి ఏదైతే కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే కూడా ఏదైతే ఎల్లారెడ్డిలో కూడా ఇలాంటి ఇష్యూకి సంబంధించి ఒక బేస్ చేస్తుంటూ అయితే కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మదన్ మోహన్ కూడా లేచి మాట్లాడడం కూడా జరిగింది. సో ఓవరాల్గా మొత్తం కూడా అసెంబ్లీ మొత్తం కూడా ఈరోజు చాలా వాడివేడిగా జరిగింది. ఇటు ప్రతిపక్షాలు ఏమో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. అటు ఉపాధి కోల్పోతున్నాము, ఆర్థికంగా వెనుకబడిపోతున్నాము, పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, 400 హామీలు తీసుకొచ్చింది తప్ప ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని చెప్పి మాట్లాడుతుంటే, అధికార పార్టీ మాత్రం మేము తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వచ్చాము, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే కూడా ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు సభలో మాట్లాడడం ఏంటి అని చెప్పి కూడా వారు ప్రశ్నిస్తూ వచ్చారు. ఇక అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు 60,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇటు అందరికీ కూడా సన్నబియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇచ్చాము. అలా ఈ అనేక సందర్భాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినట్టు అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ సిక్స్లు కొడుతుంది, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ సిక్స్లు కొడుతుంది అనుకుంటూ కూడా శాసనసభ శాఖ వివరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా ఏదైతే చిట్చాట్ చేస్తూ చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. పూర్తిగా వాళ్ళకు బుల్డోస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ద్వారా ప్రజల్ని ఒక మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవ రూపాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చిందని చెప్పి కూడా వారు మాట్లాడుకుంటే జరిగింది. మండలిలో కూడా ఇదే రకమైనటువంటి తీరు కొనసాగింది. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య, అలాగే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మధుసూనాచారి, అలాగే దాస శ్రవణ్ మధ్యలో కూడా మాటల యుద్ధం కొనసాగుతూ వచ్చింది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం ఏ రకంగా నిర్లక్ష్యం వేసిందో పూర్తి స్థాయిలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. గవర్నర్ మొదటి ప్రసంగంలో కూడా పూర్తి స్థాయిలో తప్పుల తడకగా ఏదైతే ప్రభుత్వం ఏది రాసిచ్చిందో గవర్నర్ అదే చదివారు. సో అలాంటి నివేదికను, అలాంటి రిపోర్ట్తో ఏదైతే గవర్నర్తో చదివించారని చెప్పి కూడా అటు మండలిలో, ఇటు అలాగే ఏదైతే శాసనసభలో కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా అధికార పార్టీతో ఏదైతే మాటల యుద్ధం కొనసాగింది. సో ఈ రోజు శాసనసభ కొద్దిసేపటి క్రితమే ఏదైతే వాయిదా పడింది, శాసన మండలి కూడా కొద్దిసేపటి క్రితమే ఏదైతే రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు తిరిగి శాసనసభ, శాసన మండలి రెండు కూడా ఏదైతే తిరిగి ప్రారంభమవుతాయి. అయితే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, అలాగే ఎంఐఎం నుంచి కూడా బలాడా మాట్లాడారు. ఇంకా రేపు శాసనసభలో గవర్నర్ ప్రసంగం తీర్మానంపై కూడా ఏదైతే అటు ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు, అలాగే అటు బీఆర్ఎస్ నుంచి మరొకరు, బీజేపీ నుంచి, అలాగే సిపిఐ పార్టీ నుంచి కూడా మాట్లాడుతుంది. వీరందరూ మాట్లాడిన తర్వాత గవర్నర్ ప్రసంగంపై ఏదైతే రిప్లై ఉంటుంది, సో సీఎం దీనిపై రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో రేపు సాయంత్రం వరకు కూడా సభ కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం దీనిపైన ఎలాంటి రిప్లై ఇస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు చేసినట్టు కౌంటర్స్ కావచ్చు, లేకపోతే వారు ఇచ్చిన సలహాలు, సూచనలు కావచ్చు, విమర్శలు కావచ్చు, దీని అన్నిటి కూడా ఎలాంటి కౌంటర్స్ ఇస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. సింధు.